నీ భార్య అమాయకురాలై ఉండొచ్చు, పక్కన దుర్మార్గుడు శోధిస్తుండొచ్చు, ఆమెను ఇబ్బంది పెడుతుండొచ్చు, వాడు తేడా అయి ఉండొచ్చు, నీ భార్యను వాడు ఆశించి ఉండొచ్చు, ఆమెని శోధిస్తుండొచ్చు. ఆ విధంగా అయినా లేదా ఈమె బలహీన పడినా ఇద్దరికి జరగాల్సిన న్యాయం జరిగించేవాడు అక్కడ ఉన్నాడు. ఆయన ఎంటర్ అవ్వడనుకుంటున్నావు నువ్వు? అబ్రహాం విషయంలో ఎంటర్ అయ్యాడు, ఇద్దరు రాజుల దగ్గర ఎంటర్ అయ్యాడు. యాకోబును చంపుదామని పరిగెత్తి వస్తున్న మామకి కనపడి యాకోబు దగ్గరికి వెళ్ళి మంచియే గాని చెడే గాని మాట్లాడావంటే సస్తావని చెప్పాడు. తన భక్తుల పక్షమున నిలిచి యుద్ధము చేసిన వాడు నా దేవుడు. పిచ్చోడా, నువ్వు కాపలా కాసుకుంటే ఎంతవరకు కాపలా కాస్తావు నువ్వు? ఎంతవరకు కాపలా కాస్తావు? ఎంతవరకు భద్రం చేస్తావు? నో దేవునికి అప్పచెప్పు. ఆయన కాపుదలకు అప్పచెప్పు. అవసరమైతే ఒకవేళ తేడా చేస్తా ఉంటే ఆ తీర్పు దేవుడు తీరుస్తాడు. అది ఎంత భయంకరంగా ఉంటుందో నువ్వే చూద్దువు గాని దేవునికి అప్పచెప్పు. నువ్వు కాపాడుకోవటానికి ట్రై చేయొద్దు. దేవుని హస్తానికి చోటిపో అని చెప్తున్నాను నేను.